ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం జ్యోతిషాంపతే నమః. ఆస్ట్రో టాక్ బై రాజన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం శని రెండో ఇంట్లో ఉంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా శని అంటే ఏంటి అనే విషయం చాలాసార్లు చెప్పాను. అయినా కూడా ఒకసారి మీకోసం మళ్ళీ క్లుప్తంగా ఒకసారి చెప్తాను. శని అంటేనే మనకి ప్రెషర్ ఇచ్చే ప్లానెట్ అన్నమాట. అట్లాగే అబ్స్ట్రక్షన్స్, చాలా ఆటంకాలు కలగజేసే ప్లానెట్ కూడా శని. కాకపోతే శని ఎక్కడైతే ఉంటాడో ఆ స్థానాన్ని సురక్షితంగా కాపాడుకునే పనులైతే చేస్తూ ఉంటాడు. అంటే ఎలా సురక్షితంగా కాపాడుకుంటా అంటే దానికి ఏం చేస్తాడంటే ప్రెషర్ ఇస్తాడు బాగా. ఆ ప్రెషర్ ఇచ్చి దాన్ని బాగా గట్టిగా చేసే ప్రయత్నం చేస్తాడు. దానివల్ల ఏంటంటే లాంగ్ స్టాండింగ్ అంటే దీర్ఘకాలికమైన సమస్యలు ఎదుర్కోవడానికి కూడా అతను బాగా మనకి శక్తిని ఇస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ శరీరం దృఢత్వం పొందాలంటే కూడా దానికి శరీరానికి బాగా శ్రమ ఇస్తే కానీ అది దృఢత్వం అనేది దానికి రాదు. ఇప్పుడు మనం వ్యాయామశాల వెళ్తాం, బాగా కసరత్తు చేసిన తర్వాత శరీరంలోకి బలాన్ని మనం చేకూర్చి బాగా బలవంతులు అవుతూ ఉంటాం. అట్లాగే శని కూడా ఏంటంటే తను ఉన్న స్థానాన్ని బలపరచడానికి కోసం అని చాలా శ్రమ అనేది పెడుతూ ఉంటాడు అనమాట. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అట్లాగే శని ఎప్పుడు కూడా మనకి ఎక్స్ట్రీమ్ గా ప్రెషర్ ఇచ్చే ప్లానెట్ కాబట్టి ఒక్కొక్కసారి చాలా ఎక్స్ట్రీమ్స్ కూడా పోతుంది. అంటే అది ఉండే స్థానాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ శత్రు స్థానంలో ఉంటే ఏమవుతుందంటే కొంచెం ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పడని స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంటుంది. అట్లాగే మనకి ఇంకోటి ఏంటంటే ఆలస్య గ్రహమైన కాబట్టి అన్ని విషయాల్లోనే ఆలస్యం చేస్తూ ఉంటాడు. అంటే ఏ స్థానంలో ఉంటాడో, ఏ స్థానాన్ని చూస్తాడో ఆ సంబంధించిన విషయాలన్నింటిలో కూడా మనకి ఆలస్యమైన ఫలితాలు నిదానంగా అందుతూ ఉంటాయన్నమాట మనకి. కాబట్టి శని ఉన్న చోట ఎప్పుడు కూడా తొందరపడకూడదు. కొంచెం పేషెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇది తెలుసుకున్నాం కాబట్టి ఇది బేసిక్ శని ఉండవలసిన అండర్స్టాండింగ్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న ఫలితాన్ని మనం చూడబోతున్నాం కాబట్టి మొదటి స్థానం ఒక ఫలితం కూడా మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే రెండవ స్థానము ఒకటి తర్వాత రెండో స్థానం వస్తుంది. ఒకటి అనేది మన శరీరం. కాబట్టి ఇప్పుడు రెండవ స్థానం అనేది శరీరం బలపడడానికి కావలసిన పదార్థం, అంటే మనం తినే ఆహారం ఇవన్నీ కూడా రెండవ స్థానానికి వస్తుంది అనమాట. కాబట్టి ఇంకోటి ఏంటంటే శరీరం బలపరచడానికి మనకి అన్ని విషయాల అంటే ఆహారం కావాలి. ఆహారం సమకూర్చడానికి మనకు ధనము కావాలి. కాబట్టి దీన్ని రిసోర్స్ ప్లేస్ అంటాం. అంటే ఇన్కమ్ ప్లేస్ అంటాం దీన్ని. అంటే ఇన్కమ్ అంటే అన్ని కూడా మనం సమకూర్చుకునే స్థానం ఇది. తర్వాత దీనివల్ల వచ్చేది మనకి లాభం. కాబట్టి లాభస్థానం అనేది మనకి 11వ స్థానం. కాబట్టి రెండవ స్థానం 11వ స్థానం ఇవి రెండు కూడా మనకి ధనంతో సంబంధమైన స్థానాలు అన్నమాట. కాబట్టి ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట. రెండవ స్థానం కూడా. రెండవ స్థానం ఏమి సూచిస్తుంది అంటే కుటుంబాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. మన ముఖాన్ని కూడా సూచిస్తుంటుంది. కాబట్టి రెండవ స్థానం ముఖము తర్వాత దంతాలు ఇవన్నీ కూడా రెండవ స్థానమే సూచిస్తూ ఉంటుంది. తర్వాత రెండవ స్థానం అనేది మన వాక్, అంటే మనం ఎలా మాట్లాడతామో, నిదానంగా మాట్లాడతామా, వేగంగా మాట్లాడతామా, లేకుంటే ఎట్లా మాట్లాడతాం అనేది కూడా రెండో స్థానం నిర్దేశిస్తూ ఉంటుంది అనమాట. అంటే దాంట్లో ఉన్న గ్రహాలు గ్రహ యొక్క వీక్షణ ఇవన్నీ కూడా మనం కన్సన్ట్రేషన్ లో తీసుకొని చూడవలసి ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఏ స్థానం అయినా మీరు దాని ఫలితం చెప్పాలనుకుంటే ముఖ్యంగా మీరు చూడవలసింది అంటే ఆ స్థానాధిపతి ఎక్కడున్నాడో ఖచ్చితంగా చూడాలి. దాంతో పాటు ఏ గ్రహాలు చూస్తున్నాయి, అంటే ఆ స్థానాధిపతిని ఏ గ్రహాలు చూస్తున్నాయి, ఆ స్థానాన్ని ఏ గ్రహం చూస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గా చూసుకొని మనం ఫలితం అనేది చెప్పాలన్నమాట. ఇప్పుడు మీరు చదివే ప్రతి గ్రంథంలోనూ ఎలా ఉంటుందంటే రెండవ స్థానంలో ఉన్న శని ఫలితాలను చెప్తూ ఉంటారు. అన్ని గ్రంథాల్లో అలా చెప్తూ ఉంటారు. కానీ దాన్ని సమగ్రంగా మనం దాన్ని క్రోడీకరించి మనం చెప్పాల్సిన బాధ్యత అనేది సమగ్రంగా దాన్ని క్రోడీకరించి చెప్పవలసిన బాధ్యత అనేది జ్యోతిష్కుడి పైననే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు రెండవ స్థానంలో ఎప్పుడైతే శని ఉంటాడో, ఏదైతే కుటుంబ స్థానము, తర్వాత ధన స్థానము, తర్వాత వాక్కు స్థానము ఇవన్నీ కూడా రెండవ స్థానం సూచిస్తున్నాయి. కాబట్టి ఇవన్నిటి విషయాల్లో మనకి ఆలస్యం అనేది చాలా ఉంటుంది.
దాంతో పాటుగా చాలా ప్రెషర్ అనేది ఉంటుంది. అంటే ప్రెషర్ అంటే ఎలా అంటే, ఇప్పుడు మన కుటుంబం మీద ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే ఏ విషయంలో ఉంటుందంటే ధనాన్ని గురించే ప్రెషర్ అనేది ఉంటుంది. ఎందుకంటే తొందరగా ఏది కూడా సమకూరదు. కాబట్టి వాళ్ళకి ఆలస్యంగా డబ్బు అందుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం డబ్బు గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. అట్లాగే ఎప్పుడైతే శని ఉంటాడో అక్కడ కొద్దిగా అలసత్వము, నీరసత్వము, నిస్పృహ ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడేంది కుటుంబంలో ఒక కైండ్ ఆఫ్ ఎలా ఉంటుందంటే, ఒక మనకి ఏమీ లేదు అనే ఒక నిరుత్సాహము, మన బ్రతుకులు ఇంతేనా అన్నది కొంచెం ఇవన్నీ కూడా కొద్దిగా కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు డెవలప్ అవుతాం, ఎన్ని రోజులని కష్టాలు అనుభవిస్తాం అనేది జనరల్‌గా ఈ రెండవ స్థానంలో ఉన్న శనికి వాళ్ళని మీరు కలిస్తే ఇట్లాంటి మాటలు అయితే మీరు వినాల్సి ఉంటుంది. కాబట్టి రెండవ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం నిస్పృహ అనేది ఇస్తూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, ఎప్పుడే గాని శని కూడా లాంగ్ స్టాండింగ్‌గా బెనిఫిట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే లాంగ్ స్టాండింగ్ అనే బెనిఫిట్ అంటే ఎలా మీరు అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మనం ఒక విత్తుని ఒక భూమిలో మనం నాటుతాం. అది చిన్నగా మొక్కై తర్వాత పెద్ద వృక్షం అయితే అవుతుందది. ఈ వృక్షం అయ్యేంత వరకు కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని పండ్లు తీసుకోవాలన్నా, ఆ కట్టెని మనం వాడుకొని ఏదైనా వస్తువు తయారు చేసుకోవాలన్నా కూడా. కాబట్టి ఈ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో, దీన్ని మనం శనితోని కంపేర్ చేయొచ్చు. దాని ఫలితాలు కూడా చాలా తియ్యగా ఉంటాయన్నమాట. కాబట్టి శని ఇచ్చే ఫలితం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు పూర్వకాలంలో మన రాజులు ఏం చేసేవాడంటే, కట్టడాలన్నీ కూడా రాతి కట్టడాలు కట్టేవాళ్ళు. ఈ రాతి కట్టడం వల్ల మనకేంటి బెనిఫిట్ ఏందంటే, చాలా దీర్ఘకాలికంగా మన అన్నీ కూడా కన్‌స్ట్రక్షన్స్ అన్నీ చాలా ఏళ్ల పాటు, చాలా తరాల పాటు, కొన్ని తరాల పాటు అవి అన్నీ ఉంటున్నాయి. మనం చూస్తున్నాం గూడా. ఏదైతే తర్వాత రాళ్ళు ఇవన్నీ కూడా చాలా తొందరగా తొందరగా కరగనివి ఇవన్నీ కూడా. కాబట్టి ఈ కరగనివి ఏదైతే ఉంటాయో, చాలా సాలిడ్‌గా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శనినే సూచిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇది శని లాంగ్ స్టాండింగ్‌గా మనకి బెనిఫిట్ అనేది ఇస్తూ ఉంటాడు. కాబట్టి శని ఇచ్చే ఫలితాన్ని మనం అనుభవించడానికి చాలా పేషెన్స్, అంటే చాలా ఓర్పు, సహనం ఇవన్నీ కూడా మనకు ఉండాలన్నమాట. ఇప్పుడు రెండో స్థానంలో ఏదైతే ధనం ఇచ్చే స్థానంలో ఉన్నాడు కాబట్టి మనకి ధనం రావడం అయితే తథ్యము. కానీ ధనం రావడానికి ముందు మటుకు చాలా శ్రమ అనేది ఉంటుంది. కుటుంబంలో చాలా అవస్థలు అనేది పడాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి చాలా పేషెన్స్ బాగా టెస్ట్ చేస్తాడు ఇక్కడ. ఎప్పుడైతే వేరే గ్రహాలు, పాపగ్రహాలు ఏదైతే చూసినట్టయితే, ఇప్పుడు శని కూడా పాపగ్రహమే. ఏదైతే శత్రు గ్రహాలు ఎప్పుడైతే చూస్తా అంటే ఇప్పుడు కుజుడు చూసినా, రవి చూసినా అప్పుడు ఇంకా ప్రెషర్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి రెండో స్థానంలో శని ఉన్నప్పుడు శనికి 3 దృష్టులు ఉంటాయి. మూడో దృష్టి ఒకటి ఫస్ట్ దృష్టి వచ్చి మూడో స్థానం మీద పడుతుంది. రెండోది వచ్చి ఏడో స్థానం మీద. తర్వాత 10వ స్థానం ఒక దృష్టి ఉంటుందన్నమాట. కాబట్టి తను ఉన్న స్థానం నుంచి మూడో దృష్టి అనేది 4వ స్థానం మీద పడుతుంది. తర్వాత ఏడో దృష్టి అనేది 8వ స్థానం మీద పడుతుంది. 10వ దృష్టి వచ్చి 11వ స్థానం మీద పడుతుంది. కాబట్టి ఈ స్థానాల మీద పడినప్పుడు అన్నిటి విషయంలో మనకు ఆలస్యం అనేది జరుగుతుంది. ఇప్పుడు 4వ స్థానం అంటే ఏంటి? 4 అంటే విద్య, అమ్మని సూచిస్తుంది, వాహనాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి వీటి విషయంలో ఆలస్యం అనేది ఉంటుంది. అంటే ఏంటి? 4వ స్థానం వాళ్ళు ఏదైనా వాహనం తీసుకోవాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా వాళ్ళకి చాలా లేట్‌గా వాళ్ళకి అందుతూ ఉంటుంది. అట్లాగే దాని గురించి వాళ్ళు బాగా శ్రమ పడాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అట్లాగే విద్య కూడా వాళ్ళకి తొందరగా అబ్బదు. చాలా ఆలస్యంగా విద్య అనేది వాళ్ళకి అబ్బుతుందన్నమాట. కాబట్టి దానికి కూడా చాలా ఓర్పు, సహనం అనేది ఉండాలి. ఒకటికి 10 సార్లు, 100 సార్లు రాస్తే గాని ఏ విషయం వాళ్ళకి రాదు. కాబట్టి చాలా రిపిటేషన్స్ వల్లి వేస్తూనే ఉండాలి, వల్లి వేస్తూనే ఉండాలి. అప్పుడే గాని వాళ్ళకి ఏ విషయం రాదు. అంటే ఈజీగా ఏది కూడా వాళ్ళకి రాదు కాబట్టి విద్య గురించి కూడా బాగా శ్రమ పడాల్సి ఉంటుందన్నమాట. అదే విధంగా 8వ స్థానం మీద పడుతూ ఉంటుంది. 8వ స్థానం అంటే ఏంటి? మనకి లభించే పూర్వీకుల ఆస్తి. కాబట్టి వీళ్ళ పూర్వీకుల ఆస్తి వీళ్ళు అనుభవించాలన్నా, దానికి కూడా వీళ్ళు చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. చాలా గొడవలు పడాల్సి ఉంటుంది. తర్వాత చాలా ఇబ్బందులు పడిన తర్వాత గాని వాళ్ళ పూర్వీకుల ఆస్తి అనేది వాళ్ళకి అందదు. కాబట్టి ఇది కూడా కొంచెం బాధాకరమైన విషయమే. కానీ 8వ స్థానం ఇంకోటేంటంటే, మన మర్మస్థానాలు కూడా 8వ స్థానాన్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి వాటి యొక్క
అంటే ఇది కొంచెం సూక్ష్మమైన విషయము. వాటి యొక్క ఫంక్షనింగ్స్ అన్నీ కూడా కొద్దిగా స్లోగా ఉంటుందన్నమాట. ఇదొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది కొన్ని విషయాలలో ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇది తర్వాత నేను వేరే లెక్చర్‌లో దీని గురించి చెప్తాను. అట్లాగే లాభస్థానం మీద పడుతుంది. లాభస్థానం అంటే మనకొచ్చే ఆదాయం. ఏదైతే మనకి బిజినెస్ చేసినా మనకొచ్చే ఇన్‌కమ్ ఏదైతే ఉంటుందో అది 11వ స్థానం. ఉద్యోగం చేసి దానివల్ల వచ్చే జీతం ఏదైతే ఉంటుందో అది కూడా 11వ స్థానం సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా చాలా మొదటిగా చాలా తక్కువ స్థాయి నుంచి వీళ్ళు పని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాతనే ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతారు. కాబట్టి మొదట వీడు ఎంత బాగా చదువుకున్న వాడైనా కూడా, ఎంత మంచి వెల్ క్వాలిఫైడ్ అయినా కూడా వీళ్ళకేంటంటే మొదటిగా చాలా తక్కువ బేసిక్ సాలరీలో పనిచేసి తర్వాత హై పొజిషన్‌కి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాకపోతే వీళ్ళు ఒకటే కంపెనీలో లాంగ్ స్టాండింగ్‌గా ఉన్నప్పుడే ఈ ఫలితం అనేది వాళ్ళకి లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చాలా సహనం, చాలా ఓర్పు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా పాటించవలసి ఉంటుంది. ఇంకోటేంటంటే శని ఉన్న స్థానాన్ని ఎప్పుడు కూడా మనం ఆర్భాటం అనేది చేయకూడదనమాట. అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు రెండో స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే మనము కుటుంబ విషయాలన్నీ కూడా ఎక్కువ బయట షేర్ చేసుకోకూడదు మనం. మనకొచ్చే ఆదాయం విషయంలో కూడా మనం ఎక్కడ కూడా షేర్ చేసుకోకూడదు. అలా చేసుకున్నట్టే ఏమవుతుందంటే దానివల్ల మీకు కొన్ని చెడు ఫలితాలనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీకొచ్చే ఆదాయం విషయం గానీ, మీ కుటుంబ విషయాలు గానీ ఎప్పుడు కూడా బయట ఎప్పుడు కూడా ఎవరితోని కూడా చర్చించకూడదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. కాబట్టి రెండో స్థానంలో ఉన్న శని ఫలితాలు మీరు పూర్తిగా తెలుసుకున్నారు కాబట్టి, ఇంతవరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. లైక్ కూడా చేయండి. షేర్ కూడా చేయండి. దయచేసి అందరూ కూడా నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఎందుకంటే ఎవరు కూడా లైక్ ప్రెస్ చేయండి. చాలామంది చూస్తున్నారు గానీ, ఎవరు కూడా లైక్ ప్రెస్ చేయడం లేదు. దానివల్ల ఏంటంటే ఈ యూట్యూబ్‌లో ఒక ప్రాబ్లమ్ ఏంటంటే లైక్ ప్రెస్ చేస్తే గానీ ఆ కంటెంట్ అనేది వేరే వాళ్ళకి అందదు. కాబట్టి అదొకటి దృష్టిలో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ ఒక కొంచెం ఓర్పుతో ఆ లైక్ కూడా ప్రెస్ చేయండి. నమస్కారం.